మరి 21 శుక్రవారం నాడు బోరజు రిలయన్స్ పంపు దగ్గర రైతుల పక్షాన ఈరోజు రైతు పండించిన పత్తి పంటను కానీ రైతు పండించిన సోయాబీన్ పంటను కానీ మరి ప్రభుత్వం ఈరోజు ఎన్నో కండిషన్లు పెట్టి ఒక పక్క ఏలిముద్ర ఉండాలా, పత్తిని కొనాలంటే కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేయాలని చెప్పి మరి ప్రతి రైతు ఖచ్చితంగా మార్కెట్కి వస్తేనే పత్తిని అమ్మే పరిస్థితి. మరి అటు ఆ పత్తిని కూడా రైతు పండించిన పత్తిని కూడా మేము ఏడుకుంటలేకుంటామని చెప్పి మరి ఈరోజు రైతుల్ని అనేక ఇబ్బందులకు ఒక పక్క కిసాన్ యాప్ ద్వారా ఒక పక్క తంబింగ్ ద్వారా మరి ఏడుకుంటలేకుంటామన్న కండిషన్ ద్వారా మరి ఈరోజు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. వాళ్ళు పండించిన పత్తి పంటను అమ్ముకునే పరిస్థితి ఈరోజు మరి మార్కెట్లో లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వంకు మరి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ఏదైతే రైతు పండించిన పత్తిని అన్కండిషనల్గా ఈ కిసాన్ యాప్ లేకుండా పత్తి ఎంతైతే పండిస్తాడో రైతు అంత పత్తిని మరి ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలని చెప్పి ఇలా రైతుల పక్షాన ఏదైతే అఖిల పక్షం ధర్నా 21 శుక్రవారం నాడు బోరజ్ రిలయన్స్ పెట్రోల్ పంప్ కాడ చేస్తున్నామో దానికి రైతులందరూ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం రైతులు పండించిన సోయాబీన్ పంటను అమ్ముకోవడానికి మార్కెట్లకు పోతే మరి ఒక్కొక్క రైతు ఒక్కొక్కరు 70-80 సంవత్సరాలు ఉన్న పెద్ద మనుషుల పేర్ల మీద ఇలా భూములుంటే వాళ్ళు కూడా మార్కెట్కి వచ్చి ఒక్కొక్క రైతు 4-5 సార్లు మరి అలా పంటను అమ్ముకుంటందుకు అది మరి కేవలం 7 కుంటల 20 కిలోలు మాత్రమే మరి ఎకరానికి తీసుకోవడంతో ఈరోజు రైతులకు 10 నుంచి 11 కుంటల సోయాబీన్లు వెళ్ళినాయి. వాటిని కూడా మళ్ళీ మద్దతు ధర అది తడిసి ఉన్నది, రంగు మారిందని చెప్పి మరి ఇటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ రైతుల్ని మరి వెనక్కి పంపిస్తున్నారు. కాబట్టి ఒక పక్క రైతు పండించిన పత్తిని పూర్తిగా ఇంకో పక్క రైతు పండించిన సోయాబీన్ని పూర్తిగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వ మద్దతు ధరతోని మరి ప్రభుత్వం మొత్తం రైతులు పండించిన పంటను కొనాలని చెప్పి మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల మరి రాజకీయాల పక్షాల తరపున రైతుల కోసం బోరజ్ దగ్గర ధర్నా మన మీటింగ్ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు దీంట్లో పాల్గొని ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి వ్యతిరేక విధానాల్ని మనం ఎండగట్టినప్పుడే మరి రైతులందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి దయచేసి 21 నాడు బోరజు రిలయన్స్ పెట్రోల్ పంప్ దగ్గర చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ మండలంలో ఉన్న ప్రతి రైతు పాల్గొనాలని చెప్పి అఖిల పక్షం ద్వారా మేమందరము రైతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాం.